హలో అండి, అందరికీ హాయ్. నేను వేసవిలో బాడీ హీట్ తగ్గించే షర్బత్ పౌడర్ చేస్తున్నానండి. ఇది నేను యూస్ చేశానండి, నాకు బాగా వర్క్ అయింది. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను 100 గ్రామ్స్ సోప్ తీసుకున్నానండి. 20 దాకా యాలక్కాయలు తీసుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ దాకా మిరియాలు తీసుకుని వేయించుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇక్కడ 1.5 స్పూన్ దాకా గసగసాలు వేసుకున్నాను. ఇది బాగా పని చేసిందండి నాకు. మీరు ట్రై చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి నాకు. ఇక్కడ చూడండి, అన్నీ వేయించుకుని ఆరబెట్టుకుంటున్నానండి. నేను 2 టైమ్స్ తాగానండి, చాలా బాగా రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు అన్నీ వేయించుకు పెట్టుకున్నాయి సోపు అన్నీ వేసుకుని మిక్సీలో వేసుకుంటున్నానండి. ఇక్కడ 100 గ్రామ్స్ సోప్ తీసుకుంటే 400 గ్రామ్స్ కటికీ బెల్లం తీసుకున్నానండి. అన్నీ వేసి మిక్సీ పట్టుకున్నానండి. షర్బత్ పౌడర్ రెడీ అయిందండి. ఇక్కడ మిక్సీకి వేసుకుందని జల్లెడ పట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని స్టోర్ చేసుకుని పెట్టుకుందామండి. చూడండి ఎంత మెత్తగా అయిందో. ఇది సమ్మర్లో మనము బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేదలికి నీరసంగా అనిపించినప్పుడు ఇది క్విక్గా చేసుకునే షర్బత్ అండి. ఇక్కడ 3 స్పూన్స్ దాకా నేను షర్బత్ పౌడర్ తీసుకుని కప్లో వేసుకున్నానండి. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న సబ్జా గింజలు 1 స్పూన్ వేసుకుంటున్నానండి. ఇక్కడ నెక్స్ట్ పుదీనా లీవ్స్ 3 లీవ్స్ వేసుకున్నాను. మీరు మీకు ఇష్టమైతే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. నేను స్కిప్ చేశానండి. ఇక్కడ 200 ml వాటర్ పోసుకున్నాను. వేసుకుని అన్నీ కలుపుకున్నానండి. కొంచెం లెమన్ కూడా పిండుకున్నాను. సాల్ట్ కొంచెం. ఇప్పుడు చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు మా పెద్ద బాబుకి టేస్ట్ చూపిస్తున్నానండి. వాడి ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఉన్నాయో. నెక్స్ట్ మా చిన్న బాబుకి కలిపానండి. లెమన్ వేసి కొంచెం సాల్ట్ కూడా కలిపి ఇస్తున్నానండి. నేను తనుష్కిని ఇది ఫస్ట్ టైం ట్రై చేసినప్పుడు నాకు నచ్చలేదు. తర్వాత కొంచెం కొంచెం ట్రై చేస్తే బాగుండేది. నా కళ్ళు నొప్పులు అవన్నీ పోయినాయి. నేను ఫస్ట్ టైం తాగినప్పుడు ఇది రియాక్షన్స్ చూడండి. ఇంకా మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి.